కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలు వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులు చూసి రంగరాయ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు మాతా శిశువుల సంరక్షణ కోసం నూతన భవన నిర్మాణానికి సహకరించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రాహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన రంగరాయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు, విదేశాల్లో స్థిరపడ్డ వారికి సన్మానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి పూర్వ విద్యార్థులు విరాళాలు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. నూతనంగా నిర్మించిన బ్లాక్ లో దేశానికి గర్వించదగ్గ పసిపిల్లలు జన్మిస్తారని పేర్కొన్నారు. ప్రారంభంలో ప్రభుత్వ సహకారంతో నిర్మించాలని అనుకున్నా అనేక కారణాలతో నిర్మాణం ఆగిపోయిందని, కానీ రంగరాయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల గొప్ప సంకల్పంతో 80 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలనే తపన, చదువుకున్న కళాశాలలకు, ఆసుపత్రికి తమ వంతుగా సాయం చేయాలనే ఆశయంతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బొలినేని భాస్కర్ రావు, వనమాడి కొండబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డిఎంఏ డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ నరసింహరావు, డాక్టర్ అనుష్, డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నారకుడుగా మీకు ఇవ్వడం కోసమే నేను జన్మించాను. నేను వాక్యము గుండెని తగులుతుంది, అటువంటి వ్యాసం రాశారు. ఆ వ్యాసం రాసుకున్నారు ఒకప్పుడు. ఆ వ్యాపారం చేయడంతో సమానము అన్నారు. ఎందుకంటే ఒక మర్యాద ఇమ్మని, అంత గౌరవం ఇమ్మని, ఆమె మనశ్శాంతిని నిర్ఖ్యాత సంగీత విద్వాంసుడు కావాలన్నది నా కోరిక. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవ ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారికి, మరొక ముఖ్య అతిథులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, పెద్దల గౌరవనీయులు కామినేని శ్రీనివాసరావు గారికి, వేదికలో ఉన్న పెద్దలకి మీ అందరూ కూడా ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన హాస్పిటల్ని అందరూ కూడా పెద్ద హాస్పిటల్ అన్న కూడా అండి, జనరల్ హాస్పిటల్ని పెద్ద హాస్పిటల్ అనే ఒక కొత్త పదం మనందరికీ. ఈ హాస్పిటల్ అండి మన కాకినాడ కోటే కాకుండా, మన జిల్లా కోటే కాకుండా, ఇటు వెస్ట్ గోదావరి నుంచి దగ్గర దగ్గర విశాఖపట్నంలో అయితే సగం జిల్లా వరకు ఇక్కడికే వస్తారండి హాస్పిటల్ అన్ని కూడా. గతంలో నేను శాసనసభ్యులు కాకముందు నాకేం తెలియదు, కానీ 99లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ తెలిసినాయి నాకు. అక్కడికి వెళ్తే అక్కడ దగ్గర నుంచి అందరూ విశాఖ జిల్లా నుంచి కొంతవరకు ఇక్కడికి వచ్చేవారు. ఎందుకంటే కాకినాడలో బాగా వైద్యం బాగా చేస్తారు, మంచి డాక్టర్లు ఉన్నారనేది ఒకటి. అలాగే వెస్ట్ గోదావరి నుంచి కూడా ఇక్కడ దాకా వస్తారు, ఉమ్మడి జిల్లా అంతా కూడా. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా అప్పటికే చాలా రష్ ఉండేది హాస్పిటల్. ఎప్పుడో బ్రిటిష్ టైంలో పెట్టిన హాస్పిటల్, అప్పుడున్న బెడ్స్. కానీ ఒక గర్భిణీ స్త్రీ వాడికి వెళ్తే ఒక మంచం మీద ఏదైనా పట్టుకోబెట్టేవారు, చాలా కష్టంగా ఉండేది. ఆ రోజు శాసనసభలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దృష్టిలో అప్పుడే పెట్టాం, 99లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సరే తప్పనిసరిగా అప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ, డాక్టర్లు కానీ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఎక్స్ట్రా బెడ్స్ ఒక 500 బెడ్స్ కడతానే కానీ మనం కొత్తగా ఇది మనం సరిచేయలేము కొండబాబు గారు అని చెప్తే, ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టినప్పుడు హెల్త్ మినిస్టర్ గారిని మన జిల్లా పంపించారు. వారు చాలా కార్యక్రమాల గురించి వచ్చారు. వచ్చిన తర్వాత మన కాకినాడ జీజీహెచ్కి వచ్చి ఒక మీటింగ్ చేశారు. కోడెల శివప్రసాద్ గారు వచ్చినప్పుడు వారు కూడా చెప్పారు, సరే తప్పనిసరిగా కడదాం, హాస్పిటల్ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి 500 బెడ్స్ కట్టిద్దాం అని చెప్పి ప్రామిస్ చేస్తారు ఆయన. ఆరోగ్యం ఏర్పడి ఆరోగ్యవంతమైన పిల్లలు తయారు కాకపోవడం, తల్లి తగినంత విశ్రాంతి తీసుకునే అవకాశం లభించకపోవడం,
ఇవన్నీ జాతి సిగ్గుతో తలంచుకోవలసిన విషయాలు. అటువంటి పరిస్థితి కాకినాడలో పురుడు పోసుకునేటటువంటి స్త్రీలకి కలగకూడదని కష్టపడి దాదాపు 100 పడకలతో వాళ్ళకి ఒక మంచి ప్రసూతికి 465 పడకలతో 100 కోట్లతో ఒక పెద్ద వైద్యశాలని, అంటే కేవలం ప్రసూతి సంబంధంగా ఏర్పాటు చెయ్యాలి అని ఒక బృహత్ సంకల్పం. ఈష అంటారు సంస్కృతంలో. సమాజ హితం కోసం ఏ స్వార్థం లేకుండా అంత గొప్ప సంకల్పం చెయ్యడమే గొప్ప. అంత గొప్ప సంకల్పం చేస్తే, ఇది ఇప్పుడు మేము ఉన్న దేశం కాదు కదా, ఈ దేశంలో దీని గురించి ఆలోచించవలసిన వాళ్ళు వేరుగా ఉంటారు కదా అన్న భావన కాకుండా, ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ పెద్దవాళ్ళమయ్యాం, ఇక్కడ చదువుకున్నాం, తర్వాత విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డాం. మేము సంపాదించినటువంటి సంపాదన ఇంతకన్నా సద్వినియోగం అవ్వడానికి అవకాశం ఎక్కడ లభిస్తుంది? ఏ వైద్య వృత్తిలో ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళే ఇటువంటి ప్రసూతి విషయంలో సౌకర్యం కల్పించగలిగితే ఎంతమంది తల్లులు ఆనందిస్తారు, ఎంతమంది పసిపిల్లలు పుట్టగానే సంతోషంగా ఉంటారు, ఎంతమంది బంధువులు ఆనందిస్తారు. నిజంగా ఇవాళ కాకినాడ పట్టణానికి తలమానికమైన అటువంటి వ్యవస్థ ఏర్పడడానికి కారణంగా ఇంతమంది పెద్దలు ముందుకొచ్చి కోట్లకి కోట్లు విరాళాలు ఇవ్వడము అంటే చిన్న విషయం కాదు. నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు దీని గురించి నేను ఎంతో సంతోషించాను. ఈ సభకి తప్పకుండా వస్తాను అని చెప్పడానికి కారణం, నాకు ఉన్నటువంటి వ్యవస్థలో, అంటే నాకున్నటువంటి కార్యక్రమాలని కూడా కొంతవరకు నేను మార్పు చేసుకుని ఇవాళ ఉండిపోయి ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత రేపు బయలుదేరి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడానికి కారణం కూడా ఇంత ఉదాత్తమైనటువంటి సభ. ఎవరైనా 10 రూపాయలు ఉంటే ఇంకో 10 రూపాయలు సంపాదించాలని కోరుకుంటారు, 100 రూపాయలు ఉంటే ఇంకో 500 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటారు. కానీ ఇంత గొప్ప కారణానికి ఇంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళందరూ అంత ధనాన్ని వెచ్చిచ్చి ఇస్తే ఎన్ని శతాబ్దాల పాటు ఆ భవనం ఉండిపోతుందో, ఎన్ని వేల మంది తల్లులు పురుడు పోసుకుంటారో, ఎంతమంది సంతోషాన్ని పొంది అమ్మయ్య కాకినాడలో పురుడు పోసుకొని మేము సంతోషంగా వెళ్ళిపోతున్నాం అని ఆనందిస్తారో. అందులో ఇటువంటి గ్రీష్మ ఋతువులో పురుడు పోసుకున్నప్పుడు బయట ఉండేటటువంటి తాపానికి, సముద్ర సామీప్య ఉష్ణోగ్రతకి తగినంత సౌకర్యాలు లేకపోతే ఆ తల్లి ఎంత శోషించిపోతుందో, ఆ పుట్టిన పసిపిల్లవాడు ఎంత శోషించిపోతాడో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంతమందికి ప్రశాంతత కల్పించడానికి ఇంత మంచి విషయాన్ని సంకల్పం చేస్తే ఇన్ని కోట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరి ముఖాలు ఒక్కసారి చూసినా చాలు, మహాపుణ్యమే. నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇచ్చిన వాళ్ళని చూసి రావడం గొప్ప సంతోషం, అంతకన్నా ఆనందం ఏముంటుందని తప్పకుండా వస్తానన్నాను. ఇవాళ 7 గంటలకి సభకి రమ్మన్నారు, 7 గంటలకి సభకి రావడం జరిగింది. నిజంగా ఇంత మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి, ఇంతమంది దగ్గర విరాళాలు సేకరించి, ఇంత గొప్ప భవనాన్ని నిర్మించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ చొరవ తీసుకున్న వారు కూడా అభినందనీయులే. దానికి తోడు డాక్టర్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఏం జరిగినా కాకినాడ పట్టణంలో తన ఇంట్లో జరిగినంత కార్యక్రమం అంత సంతోషంగా బయలుదేరి వస్తారు. వారు రావడం, అట్లాగే డిప్యూటీ స్పీకర్ గారు రావడం, ఇటువంటి పెద్దలందరూ కూడా ఇవాళ బయలుదేరి వచ్చి ఇక్కడ జరిగిన కార్యక్రమం పట్ల అంత సంతోషాన్ని ప్రకటించడం ఎంతో ముదావహమైనటువంటి విశేషం. ఇది కాకినాడ పట్టణంలో ప్రారంభమై మిగిలిన ఊళ్ళల్లో కూడా ఆదర్శం కావాలి ప్రతి చోట. ఎందుకనంటే కొన్ని విషయాలలో వైద్యులే జాగ్రత్త తీసుకుంటారు. కొన్ని దాతలు ఇచ్చిన సహకారానికి చాలా చాలా గొప్ప విషయంగా పరిగణించి అందరం అభినందించి నమస్కరించవలసింది. ఇది దేశం అంతటా కూడా ఈ సంస్కృతి విస్తరిల్లాలి.
స్త్రీ గర్భంతో ఉంది అంటే ఆమె కన్నా వివిఐపి ఇంకా ఏ విషయంలోనూ ఉండడానికి వీల్లేదు. ఒక ట్రైన్లో కొంతమందికి లోయర్ బెర్త్లు ఎలా కేటాయిస్తారో అలా ప్రెగ్నెంట్ ఉమెన్కి లోయర్ బెర్త్ కేటాయించడం దగ్గర నుంచి వాళ్ళు ప్రసవం పొందే వరకు కూడా వాళ్ళకి సమాజంలో అటువంటి విలువ గౌరవం ఇవ్వాలి. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు వ్యవస్థ అభివృద్ధి చెందింది. ప్రతి ద్వారం, ప్రతి కిటికీ, ప్రతి మంచం, ప్రతి పరుపు, ప్రతి తలగడ మీ ఆశీర్వచన బలంతో వచ్చినవి కాబట్టి అక్కడ పురుడు పోసుకున్నటువంటి తల్లి, అక్కడ పడుకున్నటువంటి శిశువు కూడా ఉత్తమ భావనలు పొందుతారని, ఆ వాతావరణం వాళ్ళని భవిష్యత్తులో దేశం గర్వపడేటటువంటి పౌరులుగా తయారు చేయడానికి స్వాగతం పలికిన ఒక గొప్ప పవిత్ర మందిరంగా భాసిల్లుతుందని, అట్లా జరగడానికి ఈశ్వరుడు సమస్త విభూతులను వర్షించాలని, ఇంత గొప్ప భూరి విరాళాలు ఇచ్చిన మీ అందరికీ భగవంతుడు దీర్ఘాయుర్దాయాన్ని సకల సంపదలను ఇచ్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, ఇంత పెద్దరికం ఇచ్చి రాగానే నన్ను ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడమని పిలిచినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుభ